ఫస్ట్ టైం అయితే చేశానండి కర్బూజా ఐస్ క్రీము. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. జ్యూస్ కన్నా ఐస్ క్రీమ్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. నేను ఎలా చేశానో చూపిస్తాను ఈ వీడియోలో. ఇప్పుడైతే వచ్చేస్తుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి కర్బూజా ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నానండి. కర్బూజా అయితే తీసుకున్నాను, ఇలాగైతే కోసేసానండి. ఈ గుజ్జు అంతా తీసి మళ్ళీ మిక్సీలో వేసి మళ్ళీ దీంట్లోనే వేస్తాను, చూపిస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. అలాగే ఈరోజు ఈ కర్బూజా జ్యూస్తో పాటు మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నానండి, అది కూడా చూపిస్తాను. ఫుల్గా చూడండి, మీకే తెలుస్తుంది, బాగుంటుంది కూడా వీడియో. ఇప్పుడైతే ఇలా కోస్తాను కదండి, దీంట్లో గింజలన్నీ తీసేసి మనం చేసేసుకుందాము. దాని గుజ్జు అంతా ఇలా అయితే తీసేసుకుంటున్నానండి. ఇలా అయితే వేసుకుంటున్నాను, మళ్ళీ అయితే చూపిస్తాను మీకైతే. దగ్గర ఇలా అయితే పెట్టేసానండి, చిల్లు పెట్టేసి లోనలా గుజ్జు అంతా తీసేసుకుంటున్నాను. మొత్తం కూడా తీసేసి అప్పుడైతే చూపిస్తాను. కర్బూజా గుజ్జు అంతా తీసేసానండి. ఇంకో చూడండి, మొత్తం ఏమీ లేదు, ఇలా అయితే తీసేసాను. దీంట్లోనే ఐస్ క్రీమ్ అయితే చేస్తానండి, చూపిస్తాను చూడండి. నేను ఫస్ట్ టైం అండి, ఎప్పుడు చేయలేదు ఐస్ క్రీమ్. దీంట్లో కర్బూజాకాయది ఐస్ క్రీమ్ అయితే చేయలేదు, చూపిస్తాను. ఇలా అయితే వేసేసుకున్నాను కదండి. దీంట్లో అయితే పాలు వేసుకుంటున్నానండి. అలాగే పంచదార, మిక్సీ అయితే పెట్టేసుకుందామండి. మిక్సీ అయితే పెట్టేసానండి. ఇప్పుడైతే కర్బూజా కాయలు అయితే వేసుకుందాము. అయితే వేసాను చూడండి ఫుల్ కానీ. ఇప్పుడు మళ్ళీ తర్వాత అయితే ఒక 10 గంటల తర్వాత అయితే చూపిస్తాను మళ్ళీని. ఇది గడ్డ అయిపోతుంది కదండి, ఐస్ క్రీమ్లా కోసుకోవచ్చు, చూపిస్తాను చూడండి. దీంట్లో అయితే వేస్తానండి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, ఐస్ అవుతుంది, ఐస్ క్రీమ్ అవుతుంది, చూపిస్తాను చూడండి. నేనే ఇదే ఫస్ట్ టైం, ఎలా అవుతుందో నేను అదే చూద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ అయితే చూపిస్తాను, చూసేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అబ్బా, మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. మామిడికాయ పులిహోర చేయాలి, ఇప్పుడు చూపిస్తాను అది కూడా. మేమైతే రెడీ అయిపోయింది. 10 గంటలు అయింది. 10 గంటలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టాము. ఇప్పుడైతే ఇలా గడ్డలు కట్టేసింది. ఇప్పుడే తీసామండి ఫ్రిడ్జ్లోంచి. ఇప్పుడైతే కోస్తాను, చూపిస్తాను, చూసేయండి. ఇలాగైతే కట్ చేసేస్తున్నానండి కర్బూజాని. ముక్కలు అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నానండి. అంటే ఐస్ ఎక్కువగా పట్టేసింది, చాలా గట్టిగా అనిపిస్తుంది, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి, నిజంగా చాలా బాగుందండి ఐస్ క్రీమ్ అయితేని. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అసలు వస్తుందా రాదా, బాగుంటుందా బాగోదా అనుకున్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఒక పక్క నుంచి కట్ చేస్తుంటే పక్క నుంచి తినేస్తున్నాము, అంత బాగుంది. ఇంకా ఇలా కట్ చేసుకుని అయితే తినేసాం, పుచ్చకాయ ముక్కల్లాగా. నిజంగా చాలా బాగుంది, టేస్ట్గా తీయగాని. ఇలా మొత్తం కూడా కట్ చేసిన ఐస్ కదండి, ఇంకా నేను అట్టుకోలేకపోతున్నాను, చెయ్యక అయితే కాలిపోతుంది. ఇంక ఇలాగైతే కట్ చేసేస్తున్నానండి. పక్క నుంచి ముక్కలు అయిపోతున్నాయి, పక్క నుంచి కట్ చేస్తున్నాను. మొత్తం కూడా చాలా బాగుందండి. ఇంక అందరం కూర్చొని అయితే తినేసాము. ఈ ఎండాకాలంలో కూల్గా అనిపించిందండి, చాలా బాగుంది. ఇంకోండి ఇలా అయితే చక్రాల కింద కోసేసి ఇలాగైతే కోసేస్తున్నాను, పుచ్చకాయ ముక్కల్లాగా. ఇంకోండి ఇలాగైతే కోసేసాను.
ఇలా అయితే కోసుకుని అయితే కూర్చుని అయితే తినేసాము అందరం కలిసి సాయంత్రం కాలంలో సమయంలో. ఇలాగైతే కర్బూజా ఐస్ క్రీమ్ అయితే తినేసాము. మామిడికాయ పులిహోర కూడా చేశాను, ఆ వీడియో ఇప్పుడు వస్తుంది, చూపిస్తాను చూడండి. చాలా బాగుంది. ఇప్పుడైతే తింటాను, చూపిస్తాను చూడండి. చాలా టేస్ట్గా ఉంది. ఇంకొండి ఇలాగైతే కోసేసాను. ఐస్ క్రీమ్ ముక్కలు అయితే తినేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి. ఇప్పుడైతే మామిడికాయ పులిహోర అయితే వస్తుంది, వీడియో చూసేయండి. ఇప్పుడైతే ఈరోజు అయితే నేను మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నానండి. అమ్మ నాన్న అయితే పెళ్ళికి వెళ్ళారు, మేము ఇంకా చెల్లి నేను ఉన్నాం కదా, పులిహోర అయితే చేసుకుందాము. మామిడికాయ పులిహోర ఇంక పులిహోర అంటే మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి, మనకి బాగా ఎక్కువ దొరుకుతాయి కదా ఇప్పుడైతేని. అందుకే మామిడికాయ పులిహోర అయితే చేస్తాను, చూపిస్తాను చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. ఇంకా మామిడికాయ అయితే తీసుకున్నానండి, ఇదైతే తురుము తీసుకోవాలి. ఇప్పుడైతే అన్నం వండేస్తాను. మామూలుగా ఈ పలవ బియ్యం అయితే తీసుకున్నానండి అన్నానికి. ఇప్పుడైతే అన్నం వండేస్తాను. అన్నం అయితే వండేస్తున్నానండి. మామిడికాయ అయితే చెక్కినాను తురుముకుందామని, తురిమేసుకుంటాను. అయితే ఉడుకుతుంది కదండి, దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసామనుకోండి పులిహోరకి అయితే పొడి పొడిలాడుతుంది. ఆయిల్ అయితే వేస్తున్నాను కొద్దిగా. మెత్తగా అవదండి, కొంచెం పొడి పొడిగా ఉంటుంది అన్నం అనేది. అన్నం అయితే వండేసానండి. ఇప్పుడైతే తాలింపు కోసులు అయితే వేపేసుకుందాము. శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, మామిడికాయ తురుము ఇవి తీసుకున్నానండి. ఇప్పుడైతే నూనె ఆయిల్ వేసేసుకుని అయితే వేపేసుకున్నాము. ఆయిల్ అయితే వేసేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే ఎక్కిపోయిందండి. ఇప్పుడైతే తాలింపు సరుకులు అయితే వేసేసుకుందాము. ఇవి వేగాక పసుపు అయినా వేస్తానండి, పసుపు సాల్ట్ అయినా వేస్తాను. మామిడికాయ తురుము కూడా వేస్తాను. వేగిపోయినాక మళ్ళీ చూపిస్తాను. వేగుతున్నాయండి, ఇంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాము. మళ్ళీ అలాగే సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇవి అయితే బాగా వేగిపోయాక తురుము అయితే దీంట్లో వేసుకుందామండి, మామిడికాయ తురుము. బాగా వేగిపోయండి తాలింపు సరుకులు. ఇప్పుడైతే దీంట్లో తురుము అయితే వేసేసుకుందామండి, మామిడికాయ తురుము. ఇది కూడా పచ్చి వాసన అంతా పోయేలాగా అయితే మనం వేపేసుకోవాలి. మామిడికాయ పులిహోర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారైనా వండుకోండి మామిడికాయ పులిహోర. మామిడికాయలు అంటే ఇప్పుడే దొరుకుతాయి కాబట్టి మనం ఎప్పుడు వండుకోం కాబట్టి మామిడికాయతో ఒకసారి ట్రై చేయండి. ఇది కొంచెం పచ్చివాసన అంతా పోయేదాకా వేగించుకుందాం. వేగిపోయిందండి. ఇప్పుడైతే మనం కలిపేసుకుందాము. పులిహోర అయితేనే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే పైకి పట్టుకెళ్ళిపోయి కలిపేస్తాను, చూపిస్తాను చూసేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పులిహోర అయితే కలిపేద్దామండి. అన్నాను అయితే ఇలాగ బేసన్లు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే కలిపేసుకుందాము మామిడికాయ పులిహోర. మేము ఇప్పుడు కూడా చేసుకుంటామండి, ప్రతి సీజన్లో కూడా మామిడికాయ పులిహోర అయితే కంపల్సరీ చేసుకుంటాము. చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ తరగదు కదండి మామిడికాయ, అందుకే కంపల్సరీ అయితే చేసుకుంటాము. మామూలుగా నిమ్మకాయ ఇవి అయితే చింతపండు మనం ఎప్పుడు చేసుకుని ఇవి అయితే మామిడికాయ సీజన్ రావాలి కదండి సమ్మర్లో.
చాలా బాగుంటుందండి. అయితే బాగా కలిపేసానండి. ఇప్పుడైతే వేసుకుని తినేద్దాము. దీంట్లో మామిడికాయ తొక్కుడు పచ్చడి అయితే కొద్దిగా వేసుకుని అయితే తింటామండి. అలాగే పెరుగు కూడా. అంత కరెక్ట్గా సరిపోయిందండి. పులప అలాగే ఉప్పు చాలా బాగుంది. మామిడికాయ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సూపర్ ఉందా. నిమ్మకాయ చింతపండు కాకుండా మామిడికాయ కూడా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి.